బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో విద్యుత్ కొనుగోలు పవర్ ప్రాజెక్టుల నిర్మాణంపై మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కాసేపట్లో సమీక్ష చేయనుంది. కేసీఆర్ లేఖలోని అంశాలను విశ్లేషించనుంది. విద్యుత్ కేంద్రాల నిర్మాణం, కొనుగోలుపై విచారణ జరిపే అర్హత జ్యుడిషియల్ కమిషన్కు లేదని నేరుగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు 3 రోజుల క్రితం కేసీఆర్ లేఖ రాశారు. దీనిపై సమీక్ష చేస్తామని ఇప్పటికే ప్రకటించిన జస్టిస్ నరసింహారెడ్డి 2 రోజుల క్రితం ప్రకటించారు. కేసీఆర్ పంపిన లేఖలోని అంశాలపై నిపుణులతో చర్చించి విచారణ కమిషన్ ఇవాళ సమీక్ష చేయనుంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై పలు అంశాలపై వివరణ కోరేందుకు విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. అయితే విచారణకు హాజరు కాని కేసీఆర్ కమిషన్ కు 12 పేజీల సుదీర్ఘమైన లేఖ రాశారు. విచారణ కమిషన్ బాధితుల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు. విచారణ నిష్పక్షపాతంగా జరగట్లేదని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లుగా ఉందని ఆరోపిస్తూ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో చట్ట ప్రకారం అన్ని రకాల నిబంధనలను పాటించామని, కేంద్రం నుంచి అనుమతులు పొందామని ఆ లేఖలో రాశారు. ఈ లేఖపై స్పందించిన జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అంశాలపై ఇవాళ సమగ్రంగా చర్చించనున్నారు. కేసీఆర్ లేఖలోని అంశాలను విశ్లేషించనుంది. అలాగే విద్యుత్ కేంద్రాల నిర్మాణం, కొనుగోలుపై విచారణ జరిపే అర్హత జ్యుడిషియల్ కమిషన్ లేదని నేరుగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 3 రోజుల క్రితం కేసీఆర్ లేఖ రాశారు. ఈ లేఖపై సమీక్ష చేయబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకి అందిస్తారు. సుధీర్, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, అదేవిధంగా యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన 3 రోజుల క్రితం దాదాపు 12 పేజీల లేఖను రాయడం జరిగింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఈ విషయానికి సంబంధించి న్యాయ విచారణ జరుపుతుంది. ఈ విచారణలో అసలు నిష్పక్షపాతంగా విచారణ జరగటం లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ నరసింహారెడ్డికి ఆ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పేసి ఒక లేఖ రాయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కేసీఆర్ రాసిన 12 పేజీల లేఖకు సంబంధించి నిపుణులతోటి సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అసలు కమిషన్ని ప్రశ్నిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడంపై ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి కావచ్చు, అదేవిధంగా విద్యుత్ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కమిషన్లో ముందు ఆయన చేసిన పనులకు సంబంధించి కావచ్చు, ఆయన చెప్పదలుచుకున్న అంశాలను ఖచ్చితంగా కమిషన్ ముందు వచ్చి చెప్తే బాగుంటుంది అనే విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు అయితే విమర్శించడం జరుగుతుంది. మరొకవైపు దీనికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి అదేవిధంగా సమగ్ర సమీక్ష నిర్వహించాలని చెప్పేసి ఎల్ నరసింహారెడ్డి కమిషన్ భావిస్తుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో సమగ్ర సమీక్ష సమావేశం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈఆర్సీ ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కమిషన్ వేయడం అనేది తప్పు. ఆ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నది, ఈ విచారణ అనేది ఏకపక్షంగా జరుగుతుందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కమిషన్ తప్పుపట్టారు. ముందే తీర్పు చెప్పినట్టుగా కూడా ఎల్ నరసింహారెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తనను అగౌరవపరిచేలా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో తనను అగౌరవపరిచేలాగా కూడా వ్యవహరించారని చెప్పేసి కేసీఆర్ అందులో వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావచ్చు, ప్రభుత్వ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది. ఈఆర్సీ అసలు ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఎలాంటి అనుమతి ఇప్పటి వరకు కూడా అనుమతి ఇవ్వలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రము విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ₹3.90 ఒక యూనిట్కు ₹3.90 వెచ్చించి తీసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఎలాంటి అనుమతి ఈఆర్సీ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అందుతుంది. ఈ విషయానికి సంబంధించి ఇటు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా పలు విమర్శలు చేశారు. అసలు ఒక ఈఆర్సీ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కమిషన్ వేయొద్దు అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదా అని చెప్పేసి ఆయన 12 పేజీల లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి చాలా స్పష్టమైన సమాచారం అయితే అందుతుంది. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈఆర్సీ ఎందుకు అనుమతి ఇవ్వలేదు అంటే అందులో తప్పులు జరిగాయి కాబట్టి అందుకే అనుమతి ఇవ్వలేదు. ఈఆర్సీ కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తుందనే విషయం ఇటు కేసీఆర్కి తెలియలేదా, లేకపోతే కేసీఆర్కి ఇచ్చిన సమాచారంలో లోపం ఏమైనా ఉందా అనే విషయానికి సంబంధించి
సంబంధించి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అక్షయ. ఓకే సుధీర్.